అందరికీ నమస్కారం అండి. ఈరోజు హైదరాబాద్లో పిల్లలకి స్కూల్స్లో సీటు రావాలనుకుంటే చాలా కష్టంగా ఉంది. ఒక మంచి స్కూల్లో ఒక మంచి పిల్లవాడికి కానీ వాడి భవిష్యత్తు ఆలోచించి ఆ పిల్లల భవిష్యత్తు ఆలోచించి హైదరాబాద్లో స్కూల్లో సీటు సంపాదించాలనుకుంటే చాలా కష్టం. ఫస్ట్ లాటరీ వేస్తారు. లాటరీలో వచ్చిన వాళ్ళకి ఓకే. తర్వాత ఆ పిల్లవాడి ఎఫిషియన్సీ, తల్లిదండ్రుల తాలూకా స్థితిగతులు అన్నీ చూసి ఏమైనా ఖాళీ అయితే అవి ఇస్తారు. అలాంటిది నా మనవడికి గుహాన్ వశిష్ఠకి భారతీయ విద్యాభవన్లో వాడి ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని సీట్ ఇచ్చారు. యూకేజీ వరకు వచ్చారు. కానీ మా కోడలు ఏం చేసింది, ఏదో చిన్న పొరపచ్చులు భార్యాభర్తల మధ్య రావడంతో ఈ పిల్లవాడిని ఆ స్కూల్లో నుంచి మధ్యంతరంగా తీసుకువెళ్ళిపోయి ఎగ్జామ్స్ రాయనివ్వకుండా చేసింది. ఇది ఎంతవరకు న్యాయం? ఈజ్ ఇట్ రైట్? ఆ పిల్లవాడి గట్టిగా అడగలేడు, చెప్పలేడు, ఏమీ చేయలేడు. పిల్లవాళ్ళ భవిష్యత్తును ఆలోచించాలి కదా. ఈరోజు మళ్ళీ సీటు రావాలనుకుంటే వస్తుందా? ఎక్కడో తీసుకెళ్ళి నూతిలో కప్పలాగా అక్కడ జాయిన్ చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. వెనకుండే వాళ్ళకి ఆలోచన లేదు, వెనకుండే వాళ్ళకి విద్యాబోధన అంటే తెలీదు, విద్య పట్ల అవగాహన లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తు ప్రతి తల్లి తండ్రి జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఈనాడు పేపర్లో హైదరాబాద్లో సీటు రావాలి అనుకుంటే చాలా కష్టంగా ఉందని చెప్పేసి వాపోతున్నారు. ఒక మంచి స్కూల్లోనూ ఒక పెద్ద స్కూల్లోనూ సీటు రావాలి అనుకుంటే దేవుడి కృప, వాళ్ళ మంచితనమో పిల్లవాడి తాలూకా అదృష్టమో ఉండి ఉండాలి. అలాంటిది వచ్చిన దాన్ని కాళ్ళదనుకుంటే దాన్ని ఏమంటారు? మీకేమనంటే పొరపాట్లు ఉంటే మీరు చూసుకోండి. అంతేగా పిల్లవాడు ఏం చేశాడు? పిల్లవాడితోని మీరెందుకు ఆటలాడుకుంటారు? పిల్లవాడి తండ్రి ఏమో ఇక్కడ చదివించాలంటాడు. ఆ చదువు కోసం ఎంతో దిగజారిపోయి అన్నిటికీ ఒగ్గి ఒదిగి చేసినా కూడా ఆలోచన లేదు, ప్రయోజనం లేకుండా చేశారు. ఈజ్ ఇట్ రైట్? నేను అమ్మాయి నెంబర్ పెడతానండి. అమ్మాయి నెంబర్కి ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేసి కౌన్సిలింగ్ చేయండి. ఇల్లు పీకి పందిరేసే వాళ్ళు పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి పిల్లవాడైతే వాళ్ళ దగ్గర ఒక్క క్షణం కూడా ఉంచుకునేవారు కాదు. ఉదాహరణకి నేనే చెప్తున్నాను. నేను ఒక ఊర్లో ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ మనవడు ఇల్లు పీకి పందిరి వేశాడు. అంటే వాడు అనుకున్నదే చేస్తాడు, వాడు అనుకున్నదే జరగాలి. ఎదుటివాడి మాట వినే పరిస్థితిలో లేడు. వాడి వయసు అంతా
5.5 సంవత్సరాలు. ఉం? ఈ గుహన్ అనే అబ్బాయి చాలా సాఫ్ట్ పర్సన్, వాళ్ళ ఫాదర్ లాగా. ఏమీ అనలేక అడ్జస్ట్ అవుతూ ఆ కుర్రవాడిని భయపెట్టి బలోపేతం చేసి ఎక్కడో జాయిన్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? దీని మీద అందరి స్పందన నాకు కావాలి. వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ కుర్రవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేయమని వాళ్ళని అడగాలనుకుంటున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు వద్ద కూడా తీసుకెళ్లాలని చూస్తున్నాను, తీసుకువెళ్తాను కూడా. పిల్లవాడి భవిష్యత్తును పాడు చేయడం ముఖ్యం కాదు. వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాలి. అది పవర్ ఆఫ్ హ్యూమన్, అది జెంటిల్నెస్. ఆలోచన చేయండి. శుభం భూయాత్.